మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మీనరాశి వారికి 15వ తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు ప్రారంభించినటువంటి పనులు, ఆరంభములో ఉన్నటువంటి ఉత్సాహం కొంత ప్రారంభించిన తర్వాత ఉండదు. ముందు చాలామందిని రెచ్చగొట్టి ఎంతోమందిని అటు పక్కకి దృష్టి లేనటువంటి వాళ్ళని కూడా దృష్టి మళ్లించి పనులు ప్రారంభిస్తారు. ఇల్లు కట్టుకుంటున్నా, కారు కొనుక్కుంటున్నా అందరికీ చెప్పి, కానీ ఏదో ఒక అసంతృప్తి అని మీరు అనుకుంటున్నారు. అసంతృప్తి కాదు, ఇదే శని యొక్క ప్రభావాన్ని మీ మీద చూపటం. ఏలినాటి శని యొక్క ప్రభావం మీ మీద ప్రారంభమవుతుంది. ఏదైతే గనక శని వీక్షణ ఉన్నా, అలాగే జన్మరాశిలో శని ఉన్న ఇటువంటి ప్రభావాలు తప్పవు. ఇక్కడ మీకుగానే కోపం వస్తుంది. మొన్నటిదాకా మిత్రుడు యారా అంటే కోపం రాదు, కానీ ఇప్పుడు వాడు యారా అనటము, నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క యారాకి అరే చూడరా వాడు నిన్ను యారా అంటున్నాడు అని అనటము, ఇదంతా కూడా నీ కోపానికి, నీ ఆవేశానికి కారణమయ్యి నిన్ను మరింత దిగాలు పరుస్తుంది, మరింత కష్టముగా నీ చేత మాటలను అనిపిస్తుంది. ఇక్కడ సడన్గా మీకు కోపం వచ్చేస్తుంది. మీ క్యారెక్టర్ని వాళ్ళు అనాలిసిస్ చేసినట్టుగా మీరు మాట్లాడతారు, ఇబ్బంది అనిపిస్తుంది. మొదటిలో అన్నటువంటి యారానే ఆఖరిలో అంటే మాత్రము కోపం వస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా మీనరాశిలో ఈ లక్షణాన్ని మనం చూడవచ్చు. దీని చేత ఆప్తులని కూడా శత్రువులుగా మార్చేస్తుంది. ఎడమొహం పెడమొహం అయిపోతారు. ఇది శని ప్రభావం తప్ప ఇది ఏదో మరొకటి అనుకోకండి. నిన్న బాగున్న వాళ్ళు ఇవాళ శత్రువులు అవుతారు. మళ్ళీ మీరు అంటారేమో వెంటనే, అయితే ఇవాళ బాగున్న వాళ్ళు రేపు మిత్రులు అవుతారేమోనండి, ఇవాళ నా శత్రువు రేపు నాకు మిత్రువు అవుతాడేమో అని. కాదు, మీరు శత్రువుగా తీసుకున్నారు తప్ప అతను మిమ్మల్ని శత్రువుగా తీసుకోవాలా. మీ మాట ధోరణికి, మీ ప్రవర్తన ధోరణికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా శని ప్రభావాలు. విద్యార్థులకి కూడా విద్యాభ్యాసము చాలా చక్కగా చదువుతారు, కానీ అనారోగ్యం, ఏదో ఒక రోగం చేత పడుకోవటం, బద్ధకం, ఏదో నిస్సత్వ ఏముందిలే అనుకుంటాం, నెగ్లిజెన్స్ పెరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తుల్లో కూడా ఈ లక్షణాన్ని చూడవచ్చు. మంచి మేధాశక్తి, మంచి ప్రజ్ఞ, మంచి పరిచయాలు ఉంటాయి, కానీ లేజీనెస్, లేఖితనం, ఒక బాధ్యత లేనటువంటి ప్రవర్తన మిమ్మల్ని పడేస్తోంది. ఇది మీ ఒరిజినల్ క్యారెక్టర్. ఇంతకాలము గ్రహాలు ఆడించినట్టు ఆడారు. శని మీ ఒరిజినల్ క్యారెక్టర్ని మీకు చూపిస్తున్నాడు. ఇప్పుడు శని గ్రహాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దీనితో పాటుగా అనారోగ్య సమస్యలు, ముఖ్యముగా శరీరము బరువు పెరుగుట, కాలయాలానికి సంబంధించినటువంటి రోగాలు, మూత్రపిండానికి సంబంధించినటువంటి రోగాలు, వెన్నుపూసకి సంబంధించినటువంటి రోగాలు అటాక్ అవటం, అకాల భోజనాలు, రుచి పచి లేనటువంటి పదార్థాలు తినటం, ముఖ్యంగా మాంసాహారం మీద, మద్యము మీద, ఇతర చెడు వ్యసనాల మీద దృష్టి మళ్ళుట, అలాగే ఏమాత్రము సుఖము లేకపోయినా అన్ని సుఖాలు అనుభవించేటువంటి ఒక బిల్డప్ చూపించడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి శనికి.
ఎందుకంటే ఆయన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అతను నీలము మనకి నలుపు ప్రతి విషయంలో మనం చూస్తాం. నెత్తి మీద నలుపు ఉంటుంది, మనం కొనే వస్తువుల్లో నలుపు ఉంటుంది, మనకి రాత్రి అయితే ఆకాశం నలుపు. నలుపు అనేటువంటిది మనకి వ్యతిరేక భావంగా ఉంటుంది, కానీ ఎక్కువగా ఆకర్షిస్తుంది. అది లేకుండా ఏ కలర్ని కూడా తయారు చేయలేమని కొంతమంది అంటూ ఉంటారు. కొన్ని కలర్స్కి నలుపు అవి ఇవి కలిపితే ఈ కలర్ వస్తుందండి అంటారు. కాబట్టి నలుపు అనేటువంటిది మనకి ఎక్కడో ఒక చోట మన గుడ్లో కూడా నలుపు ఉంటుంది, వెంట్రుకలు నలుపు, ఇవన్నీ కూడా అవయవాలలో కూడా కొన్ని నలుపు ఉంటాయి. అవి మనని ఆకర్షిస్తూ ఉంటాయి. శని ప్రభావము చేత తగువులకి దిగుతూ ఉంటారు. యథార్థంగా మీనరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఇట్లాగే ఉన్నట్లయితే కనుక ఊహించినటువంటి ఒక మార్పు 15వ తారీఖు తర్వాత నుంచి వస్తుంది. తప్పనిసరిగా ఈ యొక్క ద్వితీయార్థములో కొన్ని మార్పులు వస్తాయి. అవి మీ యొక్క ఆనందానికి కారణమవుతాయి. స్థిరాస్తులు కలిసి వస్తాయి 15వ తారీఖు తర్వాత నుంచి. నవంబర్ 15వ తారీఖు తర్వాత ద్వితీయార్థంలో రోగ భయాల నుంచి బయటపడతారు. ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్త్రీలు, రాజకీయ నాయకులకైతే గనక నిజమే కదా, ఇప్పుడు మనం మారాల్సిన సమయం వచ్చిందని తనకి తానుగా మారి సమాజాన్ని మార్చేటువంటి విధంగా వారి యొక్క నడవడిక ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటేనండి, సింపుల్. గోమాతరికి మంచి ఆహారాన్ని పెట్టడము, గోసేవని చేయటం, ఇతరులకి మనము సలహా చెప్పే ముందు శివనామస్మరణని బాగా చేయటం, అలాగే ఇతరులు మన సలహా పాటించకపోయినా సరే మనము చుప్చాప్గా ఉండటం, సైలెంట్గా ఉండటం. నేను చెప్పాను నువ్వు పాటించలేదు, నేను చెప్పాను నువ్వు చేయలేదు అని దెప్పిపడకూడదు. ముఖ్యంగా అన్యోన్య దాంపత్యములో కూడా ఇది చాలా ప్రధానం. సంతానము లేనటువంటి వారికి, మీనరాశి జాతకులకి ద్వితీయార్థములో శుభ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క నవంబర్ నెలలో స్వామి యొక్క అనుగ్రహముతో, శివానుగ్రహముతో మీరు శివుడిని ధ్యానించిన, అన్నదానములకి సహకారం అందించిన, మీ పెద్దల పేరుతో ఎవరైతే గనక మీ కుటుంబంలో మీ ఇంటి పేరు, మీ గోత్రీకులు మరణించి ఉంటారో అటువంటి వారి పేరుతో మీరు అన్నదానము చేసిన, వారి తిథి రోజున బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని ఇచ్చిన, వారి తిథి రోజున క్షేత్రములలో దాన ధర్మాలు చేసిన, వారి యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో మీరు 10 మెట్లు ఒక్కసారిగా ఎక్కగలుగుతారు. జీవితంలో ఎంతో ఉత్తమ స్థితికి వెళతారు. పెద్దలే మనకి దైవంతో సమానం. వారే గనక మనల్ని అనుగ్రహించకపోతే మన జీవితం ఇలా ఉండదు. కాబట్టి పెద్దలని విస్మరించకూడదు. ఈ యొక్క నవంబర్లో పెద్దలని కంపల్సరిగా స్మరించాలి. అలాగే శివారాధన గొప్పది. శివారాధన అంటే గనక మీకు చెప్పాల్సింది, శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ పర్యాయం శ్రీకాళహస్తిలో శివ పంచాయతన మహారుద్రయాగాన్ని చేస్తున్నాం. పంచాయతన అంటే 5 దేవతలు: గణపతి, సూర్యనారాయణమూర్తి, అమ్మవారు, లక్ష్మీనారాయణ స్వామి, శివపార్వతులు. వీళ్ళని పంచాయతన దేవతలు అంటారు. ఈ యొక్క దేవతలని ఆరాధన చేస్తే, గణపతి మనకి తెలుసు విఘ్నకారకుడు, సకల విఘ్నాలని కూడా నివృత్తి చేస్తాడు. సూర్యనారాయణమూర్తి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా చర్మ వ్యాధుల నుంచి మనల్ని బయటపడేస్తాడు. అలాగే ఈ యొక్క దుర్గా అమ్మవారు మనకి అపజయాలు మన వద్దకి రాకుండా విజయప్రదముగా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళుతుంది. విద్యా విషయముల్లో, చదువుల విషయంలో సరస్వతి అయి మనల్ని అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీనారాయణుడు, ఈ యొక్క లక్ష్మీనారాయణుడు మనకి ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా కావాల్సింది ధనము, దానితో పాటుగా ఆరోగ్యం.
ఈ యొక్క ధనము ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఇక ఈశ్వరుణ్ణి మనం ఆరాధన చేయటం అంటే శివుడిని ఆరాధన చేయటం ద్వారా ఆజన్మాంతము మనకి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మనం చేసేటువంటి పాపాలన్నిటినీ కూడా పటాపంచలు చేసి కీర్తి ప్రతిష్టలతో కూడా కూడి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది ఒక గొప్ప వరం. ఈ యొక్క యాగంలో పాల్గొన్న వారికి విశేషమైనటువంటి అనుగ్రహము తథ్యముగా లభిస్తుంది. ముఖ్యంగా ఒక క్షేత్రములో శ్రీకాళహస్తి లాంటి దివ్య క్షేత్రముల్లో కార్తీక మాసములో నవంబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు అమావాస్య పర్యంతం, ద్వాదశి నుంచి అమావాస్య పర్యంతం మన పేరుతో ఇంత పెద్ద యాగంలో మన గోత్రనామాలతో నలుగురు బ్రాహ్మలు కూర్చుని ఆరాధన చేయటము అంటే ఊహాతీతం. మీరు ఊహించండి ఎంత కష్టమో. అటువంటిది మీ అందరికీ సులభతరముగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందిస్తున్నాం. ఆసక్తి ఉన్నటువంటి వారు కింద కనిపించేటువంటి నెంబర్లకు ఫోన్ చేసి తమ గోత్రనామాలని రిజిస్టర్ చేసుకోండి. జై శుభంకరి నవగ్రహ పీడా దోషో నివృత్తిరస్తు.